మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్ అనేది వచ్చేయడం అనేది జరిగింది. సో, రీసెంట్‌గా ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, వేకెన్సీస్ గురించి గనుక మాట్లాడితే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈసారి వేకెన్సీస్ అనేవి చాలా బాగా వచ్చాయి. చాలా ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. వేకెన్సీస్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అనేది కూడా మీకు తెలుసు. ఇది ఏ ఇయర్ 2024 ఈజ్ వాట్ ఇయర్? ఇట్ ఈజ్ అన్ ఎలక్షన్ ఇయర్. సో ఇది ఒక ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకేంటంటే వేకెన్సీస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయినట్టు మనకేంటంటే ఇక్కడ వస్తున్నాయి. ఓకేనా. సో ఈ వీడియోలో ఎవరెవరు ఎలిజిబుల్, ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంత ఉంటుంది, ఎవరు అప్లై చేయొచ్చు, ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటి, అన్ని డీటెయిల్స్ అనేది మనం చూడబోతున్నాం. ఓకేనా. సో మన వీడియో అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు యువర్ వాచింగ్ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ యామ్ షానవాజ్ ఖాన్. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 లెవెల్. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ దీని యొక్క హెడ్డింగ్లోనే తెలిసిపోతుంది. ఇదేంటి, ఒక 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ అంటే ఎవరు అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఏంటంటే ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా. సో ఎప్పటి నుంచి మీరు అప్లై చేయొచ్చు అంటే 8th ఏప్రిల్ నుంచి 7th మే వరకు అప్లై చేయొచ్చు. సో బేసికలీ ఇక్కడ కనుక చూస్తే మన దగ్గర ఎంత టైం అనేది ఉంది, 1 మంత్ టైం అనేది ఉంది. అవునా, 1 మంత్ టైం. సో మీరు ఏం చేస్తారు, ఓకేనా, 7th మే అంటే లాస్ట్ వరకు మే వరకు వెయిట్ చేయకుండా ఎంత తొందరగా అయితే నోటీస్, ఓకేనా, ఈ అప్లికేషన్ని మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫిల్ చేయాలి. ఎక్కడ ఫిల్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్స్ అనేది మీరు 8th మే వరకు పే చేసేయాలి. నెక్స్ట్ దాంతోపాటు ఈ డేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కొంతమంది ఏం చేస్తారంటే అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసేస్తారు. సో వాళ్ళ నేమ్ కావచ్చు, ఒక ఫాదర్ నేమ్ కావచ్చు, లేదా వాళ్ళ కేటగిరీ కావచ్చు, ఏదో ఒకటి ఏంటంటే కొంచెం మిస్టేక్ అనేది చేస్తారు. సో ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయడం కోసం ఒక కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కరెక్షన్ విండో. సో విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. సో ఇది ఓపెన్ అవుతుంది ఎప్పటి నుంచి, 10th నుంచి 11th మే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పర్ కరెక్షన్ అంటే ఒక్కొక్క కరెక్షన్కి మీకు ఏంటంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఛార్జ్ అనేది చేస్తారు. సో 200 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు, 100 కానీ 200 కానీ. సో మనం ఏంటంటే మన ఫ్యూచర్ కాబట్టి ఏం చేస్తారు, అప్లికేషన్ అనేది అప్లై చేసిన తర్వాత ఒకసారి అది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూడండి. మిస్టేక్స్ కనుక ఉంటే ఏం చేయాలి, ఈ డేట్ని మీరు ఏం చేయాలంటే నోట్ చేసి పెట్టుకోవాలి. మీ మొబైల్లో క్యాలెండర్లో ఏంటంటే రిమైండర్ అనేది పెట్టుకోండి, 10th 11th. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, జూలై 2024 జూన్ జూలైలో జరుగుతున్నాడు అన్నాడు. కానీ ఎగ్జామినేషన్ అనేది జూలై 1 నుంచి జూలై 10th మధ్య మనకేంటంటే జరుగుతుందని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ అప్డేట్ అనేది ఇచ్చేసాను. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్లో మనకేంటంటే టోటల్గా 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఓకేనా. ఎన్ని టైప్స్, 3 టైప్స్. సో బేసికలీ ఇంతకుముందు అంటే ఒక 2 years 3 years బ్యాక్ ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. కానీ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారంటే సిజిఎల్కి మనకేంటంటే షిఫ్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్డీజీ, లోవర్ డివిజనల్ క్లర్క్. సో అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ సిహెచ్ఎస్ఎల్లో ఏవి వస్తాయంటే ఇవే వస్తాయి. సో ఎల్డీసీ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో దీని యొక్క బేసిక్ పే అనేది ఏంటి, సో వీటికి ఎంత శాలరీ వస్తుంది ఏంటి అది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, దీని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో గ్రేడ్ ఏ, దీని తర్వాత నార్మల్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకేనా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శాలరీ గురించి కనుక మనం మాట్లాడితే, ఓకేనా, శాలరీ ఎంత వస్తుంది సార్ నాకు. సో శాలరీ అనేది చూస్తే ఎల్డీసీ వాళ్ళకి, ఓకేనా, లోవర్ డివిజనల్ క్లర్క్ వాళ్ళకి 37,000 ఇన్ జెడ్ సిటీస్ అంటే టౌన్స్ అని చెప్పొచ్చు కదా, ఏవైతే చిన్న చిన్న టౌన్స్ ఉంటాయో వాటిలో. అండ్ ఎక్స్ సిటీ అంటే ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయో, ఫర్ సపోజ్ చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బాంబే కానీ, ఓకేనా, ఢిల్లీ కానీ, ఇవి. ఓకేనా. ఎక్స్ సిటీస్లో 42,000, జెడ్ సిటీస్లో 37,000. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ కనుక చూస్తే, సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి క్వాలిఫికేషన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అవునా. దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఇంకో అడిషనల్ స్కిల్ కూడా అడుగుతారు. ఏంటి ఆ స్కిల్ అనేది కూడా నేను చెప్తాను. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి 48,855 రూపీస్ ఎక్కడ, జెడ్ సిటీలో. ఎక్స్ సిటీలో వచ్చేసరికి 56,000. సో అప్రాక్సిమేట్లీ కనుక చూస్తే, సో ఇది గ్రాస్ శాలరీ అండి.
ఇదేంటి గ్రాస్ సాలరీ. ఇందులో మీకు ఏంటంటే కొన్ని డిడక్షన్స్ అనేవి వెళ్తాయి. ఫర్ సపోజ్ ఒక 2000 2500 డిడక్షన్స్ తీసేయండి. దాంతో మనకేంటంటే ఏమవుతాయి, మన నెట్ సాలరీ అనేది అంటే ఇన్ హ్యాండ్ సాలరీ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది సాలరీ అన్నమాట. ఏది ఎల్డీసీ కానీ డిఈఓ కానీ అంటే సిహెచ్ఎస్ఎల్ యొక్క సాలరీ అనేది ఇది. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత వేకెన్సీస్ అనేవి ఈసారి ఎన్ని ఉన్నాయి. సో వేకెన్సీస్ కనుక చూస్తే సిహెచ్ఎస్ఎల్ 2024లో ఈసారి 3712 వేకెన్సీస్ ఉన్నాయి. 3712 వేకెన్సీస్ ఏంటంటే ఈసారి మనకేంటంటే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అని మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, సో సిహెచ్ఎస్ఎల్ 2023 చూడండి. సిహెచ్ఎస్ఎల్ 2023లో అయితే ఓన్లీ 1200 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో 1200తో కంపేర్ చేస్తే 3700 అనేది మనం ఏం చెప్పొచ్చు, 3 టైమ్స్ అంటే 3 ఇంతలు అయింది. ఓకేనా. ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఏమైంది, 200% ఇంక్రీజ్ అయింది. అంటే ఇది మనకేంటంటే ఒక బంపర్ వేకెన్సీస్ అన్నమాట సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి అప్లై చేయండి. అప్లై చేసి కష్టపడి రాయండి. ఓకేనా. హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే వేకెన్సీస్ కొంచెం ఎక్కువగానే. నెక్స్ట్ 2022లో సిహెచ్ఎస్ఎల్ వేకెన్సీస్ అని ఉన్నాయి 3242 వేకెన్సీస్ ఉన్నాయి. సో 2022తో కంపేర్ చేసినా కూడా 2024లో వేకెన్సీస్ అనేవి మనకు ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏజ్ లిమిట్ కానీ ఓకేనా. ఈ డేట్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఈ డేట్ అనేది ఓకేనా, ఏది 1 ఆగస్ట్ 2024 అనేది మనకు ఏజ్ లిమిట్కి ఇదే, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇదే, దాంతోపాటు మీ సర్టిఫికేట్స్కి కూడా డేట్ ఇదే, క్రూషియల్ డేట్ అన్నమాట ఇది. సో మీ ఏజ్ లిమిట్ అనేది ఈ డేట్ లోపల మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఏజ్ లిమిట్ ఎంత, ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 18 నుంచి 27 సంవత్సరాలు మాత్రమే. 18 to 27 ఇయర్స్. సో 18 to 27 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్. సో మీ ఏజ్ అనేది 18+ అయితే అండ్ 27 కంటే తక్కువ ఉంటే మీరేంటంటే ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇంకొన్ని ఇయర్స్. సో ఇలా కూడా ఉంటుంది. సో నార్మల్గా యూఆర్ క్యాండిడేట్స్కి నేను ఇది చెప్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దీనికంటే ముందు ఉండకూడదు, దీనికంటే తర్వాత ఉండకూడదు, అది కూడా మనకు చెప్పేశాడు. క్రూషియల్ డేట్ ఏంటి ఏజ్కి, 1 ఆగస్ట్ 2024. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో లేదు మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ ఏది ఉన్నా కూడా అదేంటంటే ఈ డేట్ లోపలే ఉండాలి. దీనికి ఈ డేట్ కంటే తర్వాత కనుక మీ యొక్క సర్టిఫికేట్ కనుక ఉంటే అది వ్యాలిడ్ కాదు. అదేం చేసేసారు, ఆబ్వియస్లీ దాన్ని రిజెక్ట్ చేసేసారు. సో ఈసారి కనుక చూస్తే లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్లో మనకేంటంటే ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో అది ఫస్ట్ ఎస్ఎస్సి చేసి దాని తర్వాత డిపార్ట్మెంట్స్కి వెళ్ళేది. కానీ ఇక్కడ నుంచి ఓకేనా, లాస్ట్ ఇయర్ నుంచి ఏం జరుగుతుంది, ఎస్ఎస్సి అసలు టచ్ చేయడం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం లేదు, డైరెక్ట్గా డిపార్ట్మెంట్ పంపించేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వెళ్తారో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఓబీసీ అని చెప్పేసి కేటగిరీ ఫిల్ చేశారు, మీరు ఓబీసీలో సెలెక్ట్ అయ్యారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్తే మీ సర్టిఫికేట్ అనేది ఏమైంది వ్యాలిడ్ కాదు అని తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారు, వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇవ్వరు. సెకండ్ ఛాన్స్ ఇవ్వరు, డైరెక్ట్గా మిమ్మల్ని ఏంటంటే ఆ జాబ్లో నుంచి తీసేస్తారు. అదే ఎస్ఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక చేస్తే మిమ్మల్ని ఏం చేస్తారంటే ఓబీసీ కాకుండా యూఆర్లో కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ అది లేదు. సో జాగ్రత్తగా ఫిల్ చేయండి, మీ కేటగిరీ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకేనా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, వెంటనే అప్లై చేసేయాలి. ఎందుకు, మీ దగ్గర ఉన్న పాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు వర్క్ కాదు. ఎందుకు, ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ వచ్చింది కాబట్టి, అంటే 1 ఏప్రిల్ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది వస్తుంది కాబట్టి మీరు న్యూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. అంటే మీరు వెంటనే ఏం చేయాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. అండ్ ఇక్కడ చూడండి 1 ఆగస్ట్ 2024 కల్లా మీ దగ్గర ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్లియరా. సో పాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వర్క్ కాదు. ఓకేనా, అర్థమైందా అందరికీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది దీని యొక్క డేట్ కూడా 1 ఆగస్ట్ 2024. ఇక్కడ మనకేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్. ఓకేనా, నార్మల్ ఏంటంటే ఫర్ ఎల్డీసీ, జేఎస్ఏ, డిఈఓ, గ్రేడ్ ఏ. ఓకేనా, వీళ్ళందరికీ ఏంటంటే మీరు ఖచ్చితంగా 12th స్టాండర్డ్ అంటే మీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి.
ఓకేనా, లేదా ఈక్వివాలెంట్ ఏదైతే డిప్లొమా ఉంటుందో అది కంప్లీట్ అయి ఉండాలి. అలా కాకుండా ఇంకోటి ఉంది ఇక్కడ స్పెషల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఓ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో దీనికి మాత్రం ఏంటంటే మీ ఇంటర్మీడియట్ అంటే మీ 12th స్టాండర్డ్లో మీరు సైన్స్ స్ట్రీమ్ నుంచి ఉండాలి. ఏముండాలి, సైన్స్ స్ట్రీమ్ ఉండాలి అండ్ విత్ మ్యాథమెటిక్స్, అంటే మీకు మ్యాథమెటిక్స్ ఉండాలి. సో బేసికలీ సైన్స్ స్ట్రీమ్ అండ్ మ్యాథమెటిక్స్ కనుక మనం చెప్తే ఎంపీసీ, ఓకేనా, మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉండాలి. లేదా మనం ఏం చెప్పొచ్చు, ఎంబైపీసీ అని చెప్పేసి ఇంకో కోర్స్ కూడా వస్తుంది, ఇది కావాలి. సో సింపుల్గా మీరు ఏంటంటే సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. క్లియరా, అర్థమైంది అందరికీ? ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. నెక్స్ట్ మనం కనుక చూస్తే ఎలా అప్లై చేయాలి సార్, నేను ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నాను, ఎలా అప్లై చేయాలి సార్? మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ssc.gov.in, జాగ్రత్త, ssc.gov. సో మీరు గూగుల్లో ఫస్ట్ సెర్చ్ చేశారనుకోండి ఎస్ఎస్సి అని చెప్పేసి, మీకేంటంటే ఈ వెబ్సైట్ వస్తుంది, ssc.nic.in. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేయడానికి లేదు, ఇది ఓల్డ్ వెబ్సైట్. సో మీరు అప్లై చేయాల్సింది ssc.gov.inలో. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. దాని తర్వాత మీరు ఏంటంటే సిహెచ్ఎస్ఎల్కి అప్లై అనేది చేయాలి. సో దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లై చేసేటప్పుడు మీకేంటంటే ఒక లైవ్ ఫోటో అనేది అడుగుతుంది. సో ఇప్పుడు నేను మీకేంటంటే ఒక క్లాస్ అనేది తీసుకుంటున్నాను, ఎలాగైతే నేను లైవ్లో క్లాస్ చెప్తున్నానో అదేవిధంగా ఒక ఫోటో అనేది లైవ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మీ మొబైల్ ఫోన్ కావచ్చు, మీ ల్యాప్టాప్ కావచ్చు, మీ ల్యాప్టాప్ యొక్క కెమెరా నుంచి లైవ్ ఫోటోని తీసుకుంటే, సో ఫోటో అనేది మీరు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండాలి. ఓకేనా, వైట్ కలరో క్రీమ్ కలరో, ఓకేనా, అలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దాంతోపాటు మీ యొక్క స్పెక్స్ అనేది ఉండకూడదు. ఓకేనా, మీరు స్పెక్స్ అనేది వేసుకోకూడదు. నార్మల్గా ఏంటంటే స్పెక్స్ లేకుండా మీరు ఏంటంటే ఫోటో అనేది తీయాలి. సో స్పెక్స్ కనుక పెట్టుకొని ఫోటో కనుక తీస్తే ఆ ఫోటో ఇన్వాలిడ్ అవుతుంది. మీ క్యాండిడేచర్, మీరు ఏదైతే ఎగ్జామ్కి అప్లై చేస్తారో అది క్యాన్సల్ కూడా అయిపోతుంది, మీ డబ్బులు కూడా రీఫండ్ రావు. ఓకేనా, క్లియర్? అప్లై చేసేది ఇలాగా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత సార్? అప్లికేషన్ ఫీ గురించి మనం మాట్లాడితే మనకేంటంటే 100 రూపీస్ మాత్రమే. సో ఓన్లీ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ. అండ్ దాంతోపాటు ఎవరైతే మన ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో, వాళ్ళకందరికీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎటువంటి ఫీ అనేది ఉండదు. సో ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ ఉండదు. సో చాలామంది ఏం చేస్తారంటే అప్లై చేసేసాం కానీ ఇక్కడ నాకేంటంటే అమౌంట్ గురించి అడగలేదు సార్, నేను ఏంటంటే అమౌంట్ పే చేయలేదు, నాకేంటంటే డైరెక్ట్గా అప్లై అయిపోయింది. సో డైరెక్ట్గా మీరు అప్లై అయిపోయిందంటే మీరు ఫీ నుంచి ఎగ్జామ్ట్ అయిపోయారు. సో మీరు ఉమెన్ క్యాండిడేట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కావచ్చు, దీని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు. ఓకేనా, సో దానికి ఫీ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ అనేది 8th May. ఓకేనా, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూస్తే మన సదరన్ రీజన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి: తిరుపతి, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, దీని తర్వాత విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్, వెల్లూరు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకేంటంటే సదరన్ రీజన్ యొక్క ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఓకేనా, నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది సార్? సిహెచ్ఎస్ఎల్ డీటెయిల్స్ అన్నీ మనం చెప్పాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది? సో ఎగ్జామినేషన్ అనేది మనకు 3 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1, టైర్ 1. నెక్స్ట్ టైర్ 2, టైర్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1 క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ టైర్ 2 క్వాలిఫై అవ్వాలి. టైర్ 2 క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏం జరుగుతుంది? డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కనుక అయిపోతే మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ టైర్ 1 అనేది ఏంటి అంటే, సో టైర్ 1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇదేంటి? ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నమాట. అంటే ఇందులో మీరు క్వాలిఫై అంటే దీని యొక్క మార్క్స్ అనేది మీకు మెరిట్లో యాడ్ అవ్వదు. సో మెరిట్లో యాడ్ అయ్యేది అంటే మీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఏ లెవెల్లో మనకు తెలుస్తుంది అంటే టైర్ 2లో మాత్రమే తెలుస్తుంది. సో టైర్ 2 మార్క్స్ బేస్ చేసుకొని మనకేంటంటే జాబ్ అనేది ఇస్తారు. సో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో టిపికల్ ఎస్ఎస్సి ప్యాటర్న్ ఇది ఏంటది? 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సెక్షన్లో 25 క్వశ్చన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ప్రతి ఒక్క సెక్షన్లో 25 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత? 2 మార్క్స్. ఓకేనా, సో 50 టోటల్గా మనకు చూస్తే 200 మార్క్స్ అనేది మనకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. 200 మార్క్స్ ఎగ్జామినేషన్. అండ్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ ఈజ్ 0.5.
సో ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి మీరేంటంటే 0.5 మార్క్స్ అనేది కోల్పోతారు. అండ్ మీకు టైం వచ్చేసరికి 1 గంట టైం అనేది మాత్రమే ఉంటుంది. సో ఓన్లీ 1 అవర్ టైం అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ 1 అవర్లో 100 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ అంటే 2023లో కనుక చూస్తే 2023లో మీకేంటంటే వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. సో దానికోసం ఏంటంటే మన కట్ ఆఫ్ అనేది 153 పాయింట్ సంథింగ్ వెళ్ళింది యూఆర్ క్యాండిడేట్స్కి. సార్ ఈసారి కట్ ఆఫ్ అనేది తక్కువగా వెళ్తుందా, ఎక్కువ పోతుందా ఏంటి అనేది మనం చెప్పాలి అంటే, మన కట్ ఆఫ్ అనేది మీరు టైర్ 1 క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, మీ టార్గెట్ అనేది 150+ ఉండాలి. మీ టార్గెట్ ఏంటి, అవుట్ ఆఫ్ 200కి 150. సో ఈ 150+ అనేది ఏంటి, రా స్కోర్ కాదు, ఇది నార్మలైజ్డ్ స్కోర్. నార్మలైజ్ స్కోర్ అంటే ఏంటి, మీ యొక్క షిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు టఫ్ షిఫ్ట్ కనుక వస్తే మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఈజీ షిఫ్ట్ కనుక వస్తే మార్క్స్ అనేవి కొంచెం డిక్రీజ్ అవుతాయి. సో నార్మలైజ్డ్ స్కోర్ అన్నమాట. సో నార్మలైజ్డ్ స్కోర్ అనేది 150+ ఉండాలి. సో 150+ కనుక ఉంటే మీరేంటంటే క్వాలిఫై అనేది ఖచ్చితంగా అవుతారు. సో 150+ స్కోర్ చేయడం అంత కష్టమేం కాదు. బట్ ఏంటి అంటే మనం డెడికేటెడ్గా వర్క్ చేయాలి. సో మీరు డైలీ కనుక, ఓకేనా, నేను చెప్తున్నాను, డైలీ కనుక మీరు ఒక 5 to 6 అవర్స్ 5 నుంచి 6 గంటలు డెడికేటెడ్గా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, అంటే మొబైల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ చూడడము, లేదా యూట్యూబ్ చూడడము, లేదా మెసేజెస్ చేయడము, వాట్సాప్ చూడడము, అలా ఏం కాకుండా డైలీ ఒక 6 గంటలు కనుక చదివితే ఇక్కడ నుంచి మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ ఒక 70 to 75 డేస్ ఉన్నాయి. సో ఈ 70 to 75 డేస్లో ఈజీగా మనం ఏంటంటే టైర్ 1 అనేది క్లియర్ చేసేయచ్చు. ఓకేనా, క్లియర్. సో ఇది 150+ అనేది మన స్కోర్ ఉండాలి. సో 4 సెక్షన్స్ ఉంటాయి. క్లియర్. నెక్స్ట్ మనం టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, టైర్ 2 ఎగ్జామినేషన్. సో టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు ఒక చిన్న అప్డేట్. సో ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్లో మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేమేంటంటే కోచింగ్స్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం స్పెషలైజ్డ్ ఒక బ్యాచ్ అనేది కూడా లాంచ్ చేసాం. సో ఆ బ్యాచ్ వచ్చేసరికి ఎస్ఎస్సి టైటన్స్ బ్యాచ్. సో ఈ టైటన్స్ బ్యాచ్ అనేది ఏంటి అంటే అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఓకేనా, అది సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, స్టెనో కానివ్వండి, సిపిఓ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, జేఈ కానివ్వండి, సో అన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే ఈ టైటన్స్ బ్యాచ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ టైటన్స్ బ్యాచ్ యొక్క ప్రైస్ అనేది 999 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 999 నుంచి 1999 వరకు దీని యొక్క వ్యాలిడిటీ, అంటే మీరు వ్యాలిడిటీని బట్టి, సో 3 months తీసుకుంటారా, 6 months తీసుకుంటారా, 9 months తీసుకుంటారా, 12 months తీసుకుంటారా, సో దాని బేస్ పైన ఏంటంటే ఇది మనకేంటంటే అవైలబుల్ అనేది ఉంది. సో మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మా యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి మీరేంటంటే చెక్అవుట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో డెమో వీడియోస్ అనేది కూడా మీకు ఏంటంటే అప్లికేషన్లో అందరికీ ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ మీకు ఏంటంటే వీడియోస్ అనేవి, ఇక్కడ మా యొక్క కోర్స్లో మీకు ఎటువంటి ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయంటే దగ్గర 400+ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ నోట్స్ అనేవి మీకు డౌన్లోడబుల్ క్లాస్ నోట్స్ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైలీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. సో డైలీ టార్గెట్స్ అనేది మేము ఏం చేస్తున్నామంటే, డైలీ టార్గెట్స్ ఇవ్వడం కష్టం కాబట్టి డే వైజ్ ఏం చేస్తున్నామంటే ఒక పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాం. సో డే 1 మీరు ఇది చదవాలి, డే 2 ఇది చదవాలి, డే 3 ఇది చదవాలి. సో డైలీ చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి డే 1 ఇది, డే 2 ఇది, డే 3. సో మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే, మనం ఈరోజు షెడ్యూల్ స్టార్ట్ చేసేసాం, కొంతమంది ఏం చేస్తారంటే ఒక 15 days తర్వాత జాయిన్ అవుతారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, సార్ మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేయండి అంటున్నారు. సో అలా చేయడం ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మేము డే 1, డే 2, డే 3, సో ఎప్పుడైనా మీరు జాయిన్ అవ్వండి. మీరేంటంటే ఎంత తొందరగా జాయిన్ అయితే మీకు అంత బెనిఫిట్ అన్నమాట. ఓకేనా. సో ఇలాగా టార్గెట్స్ అనేవి ఇస్తాం. నెక్స్ట్ 200+ టాపిక్ వైజ్ అనేది టెస్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ లైవ్ క్లాసెస్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ అనేది ఎప్పుడు తీసుకుంటాం ఏంటి అనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ 10 full length మాక్ టెస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఏంటంటే 10 full length మాక్ టెస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. మన దాంతోపాటు కొన్ని సెక్షనల్ టెస్ట్ కూడా మేము మీకు ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు లేటెస్ట్ టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే ఈ టెస్ట్ అనేవి టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఇప్పుడు ప్యాటర్న్ నడుస్తుందో దాని ప్యాటర్న్ పైన బేస్ అయి ఉంటాయి. అండ్ డౌట్ సెషన్స్ అనేవి కూడా మేము మీకు ఏంటంటే కండక్ట్ అనేది చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఈ టైర్ 2 ఎగ్జామినేషన్లో మనకేంటంటే 3 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఓకేనా. ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అన్నమాట. ఓకే, ఏంటి మ్యాథ్స్ అండ్ రీజనింగ్. సో ఈ టైర్ 2లో మనకేంటంటే మోస్ట్ స్కోరింగ్ పార్ట్ ఏది అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్.
ఎందుకు మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి టైర్ 1లో మనకు ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్, కానీ టైర్ 2లో ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? 3 మార్క్స్. అండ్ ప్రతి ఒక్క నెగిటివ్, ఓకేనా, ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి మనం 0.33 మార్క్స్ అనేవి లూజ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఇది టైర్ 2 యొక్క ప్యాటర్న్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు టైర్ 2లో వచ్చేసరికి మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి లేదా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30. సో 30 + 30 60 క్వశ్చన్స్. సో 63 ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి 180. సో పార్ట్ 1లో, ఓకేనా, పార్ట్ 1లో మనకేంటంటే 180 మార్క్స్కి మనకేంటంటే పార్ట్ 1 అనేది ఉంటుంది. సో ఈ పార్ట్ 1కి మనకేంటంటే టైం అనేది ఎంత వస్తుంది? 1 అవర్. సో పార్ట్ 1కి 1 అవర్, ఓకేనా. నెక్స్ట్ మనకు పార్ట్ 2లో కూడా, ఓకేనా, పార్ట్ 2లో కూడా మనకేంటంటే 60 క్వశ్చన్స్ వస్తాయి, అందులో కూడా 180 మార్క్స్ అండ్ దానికి కూడా 1 అవర్ టైం ఇస్తాం. కానీ పార్ట్ 2 అనేది ఏమేమి సెక్షన్స్ వస్తాయి అనేది చూద్దాం. సో పార్ట్ 2లో, ఇది పార్ట్ 2 అండి. సో పార్ట్ 2లో మనకేంటంటే ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ నుంచి. అండ్ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో అందులో నుంచి మనకేంటంటే 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ స్టడీస్ నుంచి మనకేంటంటే 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 40. సో 40 + 20 60, 180. సో మన మెయిన్ కట్ ఆఫ్ అనేది పార్ట్ 1 + పార్ట్ 2. సో పార్ట్ 1లో 180 మార్క్స్, పార్ట్ 2లో 180 మార్క్స్. సో 180 + 180 ఈజ్ 360. అంటే మనకు జాబ్ వస్తుందా లేదా అనేది ఈ 360 మార్క్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ 360 మార్క్స్ పైన డిపెండ్. సో పార్ట్ 1లో కనుక చూస్తే మ్యాథ్స్ అండ్ రీజనింగ్. సో ఇందులో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ 160s, 170s, 175 కూడా స్కోర్ చేస్తారు. ఎందుకంటే ఈ సెక్షన్ అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఓకేనా, ఈ సెక్షన్లో స్కోర్ అనేది చేయొచ్చు. కానీ ఏదైతే సెకండ్ సెక్షన్ ఉందో ఏంటది జనరల్ ఇంటెలిజెన్స్, ఓకేనా, సో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. సో ఇందులో కొంచెం స్కోర్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కనుక కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది 293 ఫర్ యూఆర్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 293నే. లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది అలాగే వెళ్ళింది. ఓబీసీ వాళ్ళకి 290, ఎస్సీ వాళ్ళకి 280, ఎస్టీ వాళ్ళకి 268. సో ఈ విధంగా వేకెన్సీ వస్తున్నాయి. ఎన్ని మార్క్స్కి? అవుట్ ఆఫ్ 360కి స్కోర్ అనేది ఇది. నెక్స్ట్ ఇందులో పార్ట్ 3 కూడా ఉంది, ఓకేనా. ఎందులో? టైర్ 2లో పార్ట్ 3. సో టైర్ 2లో పార్ట్ 3 అనేది ఏంటంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నమాట. ఇదేంటి? క్వాలిఫైయింగ్ నేచర్. ఏం అడుగుతారు ఇందులో? కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడుగుతారు. సో కంప్యూటర్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 15 3 45 మార్క్స్. కానీ మీరేంటంటే ఇందులో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి, ఓకేనా. 30% ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే 45కి 30% అంటే మనం 13.5, అవునా, 13.5 మార్క్స్ అనేవి రావాలి మనకు. ఎన్ని మార్క్స్ రావాలి? అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్. సో 45 మార్క్స్కి మనకేంటంటే 13.5 రావాలి. మీరు లైట్గా తీసుకోవద్దు, ఓకేనా. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏం చేశారంటే కంప్యూటరే కదా, మనం ఏముంది ఈజీగా రాసేయచ్చు, క్వాలిఫై అయిపోవచ్చు అనుకున్నారు. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే కంప్యూటర్లోనే చాలామంది ఏంటంటే ఫెయిల్ అయిపోయారు, ఓకేనా. ఏమైందంటే కంప్యూటర్లో చాలామంది ఫెయిల్ అయిపోయారు. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గా ఇచ్చాడు. సో దానివల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు. సో మనం ఏంటంటే కంప్యూటర్ని కూడా డెడికేటెడ్గా మనం ఏంటంటే చదవాలి. సో ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ 13.5 మార్క్స్ రావాలి ఎవరికి? యూఆర్ క్యాండిడేట్స్కి. సో 30% అనేది, ఓకేనా. సో ఇది 1 2. కానీ మీ యొక్క కట్ ఆఫ్ అనేది దేనిపైన బేస్ అవుతుంది? సెక్షన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, ఓకేనా. ఏదైతే మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్, సో దానిపైన బేస్ ఉంది. సో 360 మార్క్స్కి మీకు స్కోర్ అనేది రావాలి. అర్థమైందా? టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్. టైర్ 2లో మనకేంటంటే సెక్షన్స్ ఉంటాయి. టైర్ 2లో మనకేంటంటే 360 మార్క్స్కి మనకేంటంటే జాబ్ అనేది వస్తుంది. 360 మార్క్స్. అవుట్ ఆఫ్ 360 మార్క్స్ మనం ఒక 290+ స్కోర్ చేస్తే, సో మన టార్గెట్ ఎంత ఉండాలి? 290+ అనేది ఉండాలి, ఓకేనా. 290+ కనుక్కుంటే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంప్యూటర్ అనేది క్వాలిఫై, అంతే, క్లియర్. నెక్స్ట్ దాని తర్వాత అదే రోజు, ఓకేనా, అదే రోజు అంటే ఏదైతే మనకు టైర్ 2 ఎప్పుడైతే జరుగుతుందో అదే రోజు మనకేంటంటే ఎగ్జామినేషన్ అయిపోయింది. సో మార్నింగ్ ఎగ్జామినేషన్ అయిపోతుందా? ఏంటది? ఏదైతే మన మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, జిఎస్ ఉంది, ఇవి అయిపోయాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ కూడా అయిపోయింది, ఓకేనా. 2 గంటల 15 నిమిషాలు జరుగుతుంది. సో 2 hours 15 minutes ఏంటంటే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే లంచ్ బ్రేక్ అనేది ఇస్తారు, ఓకేనా. జనరల్గా లంచ్ బ్రేక్ ఇస్తారు. లంచ్ బ్రేక్ తర్వాత మీకు ఏం జరుగుతుందంటే స్కిల్ టెస్ట్ అదే రోజు జరుగుతుంది. వాట్ ఈస్ ది స్కిల్ టెస్ట్? స్కిల్ టెస్ట్ అంటే మీకు సిహెచ్ఎస్ఎల్లో టైపింగ్ అన్నమాట,
ఓకేనా. సో టైపింగ్ కూడా అదే రోజు జరుగుతుంది. క్లియర్. సో ఏదైతే మన ఎల్డీసీ కానీ ఇక్కడ చూడండి అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ వీటికే ఉంటాయి, ఎల్డీసీ కానీ జేఎస్ఏ కానీ. సో దీనికి ఏంటంటే మన టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఉండాలి. సో ఇదేంటి ఇంగ్లీష్ అన్నమాట, హిందీ అయితే 30నే. సో మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడదాం, మనం హిందీ టైప్ చేయలేం కాబట్టి. సో 35 words per minute ఉండాలి. కానీ ఇక్కడ కనుక చూస్తే ఏదైతే స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అఫేర్స్ ఇది ఉంది కదా, సో దీనికి ఏంటంటే 50 words per minute ఉండాలి. దీనికి ఎంత ఉండాలి? 50 words per minute ఉండాలి. అండ్ దీనికి కూడా మనం కనుక చూస్తే 15 దీనికి కూడా నాకు తెలిసి అంతే ఉండాలి, 45-50 ఆ రేంజ్ ఉండాలి. సో ఇక్కడ మనకేంటంటే కీ డిప్రెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి రెండు మనకేంటంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకు మన టైపింగ్ అనేది లోవర్ కంప్లీట్ అవ్వాలి, ఇక్కడ మన టైపింగ్ అనేది హయ్యర్ ఉండాలి, అంతే. క్లియరా. సో ఇక్కడ 35, అక్కడ 45-50, అర్థమైందా. సో అదే రోజు టైపింగ్ కూడా అయిపోతుంది. క్లియర్. సో టైపింగ్ అయిపోయిన ఒక 1 month లేదా 2 monthsకి మనకి ఏంటంటే రిజల్ట్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది, అర్థమైందా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీకు ఏదైతే డిపార్ట్మెంట్ అనేది ఇస్తారో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేయించుకొని మీరు ఏం చేయాలి, మీరు జాబ్లో జాయిన్ అనేది అవ్వాలి. ఓకేనా. సో జాబ్లో జాయిన్ అయిపోయారు, సో మీరు సెలెక్ట్ అయిపోయారు, అంతే. సో ఇది ప్రాసెస్ సిహెచ్ఎస్ఎల్ యొక్క. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం, మన ఎస్ఎస్సి తెలుగు ఛానల్లో ఎటువంటి క్లాసెస్ ఏం ప్రొవైడ్ చేయబోతున్నాం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే సిహెచ్ఎస్ఎల్కి అండ్ సిజిఎల్కి ఏంటంటే క్లాసెస్ అనేది మేమేంటంటే స్టార్ట్ అనేది చేయబోతున్నాం. సో సిహెచ్ఎస్ఎల్కి సిజిఎల్కి సో మేమేంటంటే 2 sections లేదా 2 ఏం చెప్పొచ్చు 2 parts అనేది మనం చెప్పబోతున్నాం. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనేది చెప్పబోతున్నాం. సో ఆబ్వియస్లీ చాలామందికి ఏంటంటే మ్యాథ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది చాలామందికి రాదు. అండ్ ఒకవేళ మ్యాథ్స్ కనుక వస్తే ఓకేనా, ఒకవేళ మ్యాథ్స్ కనుక వస్తే ఒక సెక్షన్ అనేది రాదు. ఏంటి ఆ సెక్షన్? జిఎస్. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ మన ఎస్ఎస్సి తెలుగు ఛానల్లో మ్యాథ్స్కి జిఎస్కి రెండిటికి క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఏంటంటే ఇన్ఫార్మ్ అనేది చేస్తాను. సో అప్రాక్సిమేట్లీ ఈ మంత్ 15 లేదా 20 అనుకోండి, ఓకేనా. ఈ మంత్ 20 నుంచి మీకేంటంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో క్లాసెస్ అనేవి స్టార్టింగ్లో డే బై డే ఉంటాయి, అంటే మండే వెన్స్డే ఫ్రైడే. సో మండే వెన్స్డే ఫ్రైడే మార్నింగ్ 10 లేదా 11 AM క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాం మేము, ఓకేనా. దాని తర్వాత దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మేము ఇంక్రీజ్ అనేది చేస్తాం, ఓకేనా. సో ఇది సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ ఈ క్లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ పేపర్స్ ఏవైతే ఎలాగైతే జరిగాయో ఆ మోడల్స్, ఓకేనా, అటువంటి ఆ మోడల్స్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి. సో ఈ 2 సెక్షన్స్ మనం కనుక కవర్ చేయగలిగితే మనం మిగతా 2 ఏవైతే రీజనింగ్ జిఎస్ ఉందో, రీజనింగ్ ఇంగ్లీష్ ఉందో ఆ 2 సెక్షన్స్ని మనం ఓన్గా ప్రిపేర్ అయినా కూడా మనం ఏంటంటే క్లియర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది క్లాసెస్ గురించి. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే ఒక చిన్న గిఫ్ట్ అనేది కూడా మేము ఏంటంటే అనౌన్స్ అనేది చేయబోతున్నాం. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తాం ఏంటి చిన్న గిఫ్ట్? ఎవరికి? సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, సో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న గిఫ్ట్. అది ఎప్పుడు అనౌన్స్ చేస్తామంటే ఈ మంత్ 22nd మీకు ఏంటంటే ఈ గిఫ్ట్ గురించి మేము ఏంటంటే అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ గిఫ్ట్ గురించి ఒక చిన్న హింట్ కూడా ఇస్తాను మీకు. ఏంటది అంటే ఇది. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. దీని గురించి ఏంటంటే ఒక చిన్న గిఫ్ట్ అనేది మేము మీకు ఏంటంటే ఇవ్వబోతున్నాం, ఓకేనా. సో ఇది టోటల్గా మన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఐ హోప్ దట్ మీకు ఏంటంటే ఈ వీడియో అనేది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ అనేది చేయండి. నేను మీకు ఏంటంటే ఆ డౌట్స్కి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోయినా మన స్టూడెంట్స్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే రిప్లై అనేది ఇస్తారు, ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC CHSL examination.